వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో గత కొద్ది కాలంగా తెలంగాణలో అప్పుడు బెంగళూరులో చెన్నైలో మొత్తం హాస్టల్స్ హోటల్స్ క్లోజ్ చేయడం జరిగింది గ్యాస్ ఇబ్బందుల వల్ల. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే తెలంగాణలో కూడా పరిస్థితి క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ చూసినా గ్యాస్ దొరకడం లేదు. దానివల్ల హోటల్స్ లో కట్టెలకి డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. గతంలో కేజీ 8 రూపాయలు, కింటా అప్రాక్సిమేట్ గా ఒక 800, 900, 1000 రూపాయలు ఉన్న కట్టెల రేట్లు ఇప్పుడు మాత్రం దాదాపు 1500కి చేరింది. బయట హోటల్స్ వాళ్ళందరూ ఇప్పుడు కేజీ 15 రూపాయలు లెక్క పెట్టి కొనుక్కొని పోతున్నారు. సో చూడొచ్చు, లోడ్ కూడా వచ్చేసింది. ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి, కట్టెలు కూడా దొరకట్లేదు. సో ఈ గ్యాస్ రేట్లు పెరగడంతో గ్యాస్ రేట్లు పక్కన పెడితే అసలు గ్యాస్ దొరకడం లేదు. గ్యాస్ దొరకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, హోటల్స్ వాళ్ళందరూ ఇప్పుడు హోటల్స్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మన పక్కనే మెఫిల్ కూడా ఉంది. మెఫిల్ ఇక్కడ ఈ హోటల్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక సపరేట్ ప్లేస్ తీసుకొని మరి వండుకొని తీసుకొచ్చే పరిస్థితి హోటల్స్ నెలకొనింది. ఇప్పుడు పెద్ద పెద్ద చాగోస్ హోటల్లో అవంతా మీకు క్లియర్ గా వీడియోస్ చూశారు కూడా. కట్టెలు పెట్టి వండుకోవడము, కట్టెలకి డిమాండ్ పెరిగిపోవడము. ఇంట్లో కూడా హైదరాబాద్ సిటీలో పొగలు బయటికి రావడం అపార్ట్మెంట్స్ నుంచి. ఎందుకు, ఇప్పుడు కట్టెలే వాడుతున్నారు గ్యాస్ లేక. సో ఇలాంటి పరిస్థితి నెలకొనింది. చాలా చాలా డిమాండ్ పెరిగింది కట్టెలకైతే. ఒకసారి మీరు చూసుకోవచ్చు, కింటా 1500, కేజీ 15 రూపాయల లెక్క అమ్ముకుంటున్నారు. లోడ్ కూడా వచ్చింది. బయట ఎక్కడెక్కడి నుంచో ఆ ఊర్లల్లో వాళ్ళు కూడా ఇప్పుడు కట్టెలు అమ్మటానికి రెడీగా ఉన్నారు. ఇందాకలే ఒక అతను వచ్చి మాట్లాడారు. వాళ్ళు సప్లై చేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈ కట్టెలు ఉంటాయి కదా, ఊర్లో ఊకినే దొరుకుతాయి కదా, అక్కడ నుంచి లోడ్లు వేసుకొని వచ్చి వీళ్ళకి అమ్మడం జరుగుతుందంట. సో కట్టెలకైతే డిమాండ్ పెరిగిపోయింది. పాపం హోటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కొని కట్టెల పొయ్యి మీద ఇక మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో కట్టెల మీద వండుకోవడము, పెళ్లిళ్ళప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తారు కదా. ఇప్పుడు హోటల్స్ లో కూడా ఇదే రన్ అవుతుంది. ఇంకా మరి పరిస్థితి ఇలా ఉంది. మరి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందో కూడా తెలియదు ఈ గ్యాస్ ప్రాబ్లము. గవర్నమెంట్ అయితే సార్ట్ అవుట్ అయ్యింది అని చెప్తున్నారు. గ్యాస్ పంపించింది ఇరాన్ మనకి, 2 షిప్లలో గ్యాస్ వచ్చింది కంటైనర్లు అని అంటున్నారు. మరి చూడాలి ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో. మామూలుగా ఇప్పుడు మీరు కట్టెలు సప్లై చేస్తున్నారు కదా, సో ఎంతకి సప్లై చేస్తున్నారు, ఎలా ఉంది రేట్ ఇక్కడ? ఇప్పుడైతే రేట్ పెరిగింది. ముందు రేట్ తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది. మేము 15 రూపాయలు అమ్ముతున్నాం ఇప్పుడైతే. ఒకప్పుడు ఎట్లా ఉండేది? 12, 10 కూడా అమ్మినాం మేము. 12 రూపాయలు, 10 రూపాయలు. గ్యాస్ ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో కట్టెలు మేము 1 రూపాయి ఎక్కువ అమ్ముకున్నాం. కట్టెలు దొరుకుతున్నాయి అసలు బయట తక్కువ, చాలా తక్కువ. పక్కన 2 షాపులలో అడిగాను, అసలు కట్టెలే లేవు మా కాడ, ఏం లేవు. మా దగ్గర కొన్ని ఉండే అమ్ముకున్నాం మేము. కొంచెం మీకు మిగిలినాయి అంతేనా? లోడ్ వచ్చింది కదా, కొత్త లోడ్. ఇప్పుడు అవి రేటు వచ్చి గిరాకు అడిగితే తెలుస్తుంది మాకు అవి రేటు. బయట తక్కువ అమ్ముతారు కదా అవి, మిషన్ మండోళ్ళు కోసి. ఇక మేము ఇక అమ్ముకోవాలి, చూడాలి ఇక రేట్. అంటే ఇప్పుడు కేజీ లెక్కే కొంటారు? లెక్కనే, క్వింటల్ లెక్కనే, 100 కేజీల లెక్కనే. చాలా నాన్న. ఇక 12 ఉంది, ఇప్పుడు 15 అమ్ముతున్నారు. నమస్కారం అన్న. నమస్కారం. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది అవ్వడం వల్ల ఎల్పిజి కట్లకి డిమాండ్ పెరిగింది. ఈ ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు బయట? డిమాండ్ అయితే చాలా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు గ్యాస్ వస్తలేదు కదా, దానివల్ల డిమాండ్ ఉంది. ఇప్పుడు డిస్టిక్ల నుంచి వుడ్ వస్తున్నాయి, డైలీ బండ్లు వస్తున్నాయి. దానివల్ల అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత కామన్ గా అయిపోతుంది అని అనుకుంటున్నా. మీరు సప్లై చేస్తారా? నేను వుడ్ సప్లై చేస్తాను. నేను ఫ్యాక్టరీలలో సప్లై చేస్తాను. తర్వాత ఇప్పుడు కట్టెల మండీకు వాళ్ళకు సప్లై చేస్తే వాళ్ళు మండీ వాళ్ళు హోటల్ వాళ్ళకి సప్లై చేసుకుంటున్నారు. హోటల్స్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు అడుగుతున్నారా? డిమాండ్ పెరిగిందా హోటల్స్ లో? చాలా చాలా డిమాండ్ ఉంది హోటళ్లలో, చాలా డిమాండ్ ఉంది. ఇంతకు ముందు కింటా ఎంత పడేది? కేజీ లెక్క కొంటారు కదా? కేజీ లెక్కనే. ఇంతకు ముందు 8 రూపీస్, 7 రూపీస్ అట్లా కేజీ ఉండే. ఇప్పుడు 10 రూపీస్ అట్లా డిమాండ్ పెరిగింది. కొనే దగ్గరే కేజీ ఉంటే మరి వీళ్ళు ఎంత అమ్ముకుంటారు? వీళ్ళే 10 రూపీస్ కి హోటల్స్ వాళ్ళకు అమ్ముకుంటారు. వీళ్ళకి మేము 6 రూపాయలు అట్లా, 7 రూపాయలు అట్లా హోల్సేల్ గా బండి తెచ్చి వేస్తాం. పెరిగింది కదా రేటు, పెరిగింది కదా. మరి ఇప్పుడు పెరిగినందుకు ఇప్పుడు 1 రూపీ అట్లా మెంపి పెంచుకొని అమ్ముకుంటాం. ఉంది కాబట్టి బట్టి అంతే. ఇప్పుడు తప్పదు కదా, వుడ్ వాడవలసిందే కదా, లేకుంటే జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా హోటల్స్ బంద్ అవుతున్నాయి హైదరాబాద్ లో కానీ ఇండియాలో మొత్తం షార్టేజ్ ఉంది కదా. ఆల్రెడీ బెంగళూరులో బంద్ చేసారు, అక్కడక్కడ వార్తల్లో వింటున్నాం కదా. వారం దాటిపోయింది, ఆ గ్యాస్ కొంచెం కుదుట పడిద్ది అని అంటున్నారు. అయినా గానీ కట్టెలకి మాత్రం డిమాండ్. ఇప్పుడు ఇక ఏం చేస్తారు, హోటల్ వాళ్ళకి బిజినెస్ ఇంపార్టెంట్ కదా.
కట్టె బిజినెస్ ఎప్పుడైనా నడుస్తూనే ఉంటది. ఇది కట్టె లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కట్టె వల్లకే కొంచెం రేటు వర్కౌట్ అవుతుంది వాళ్ళకు. గ్యాస్ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం కట్టెతోటి బెనిఫిట్ అవుతుంది. దాని వల్ల ఇది వాడతాం. కొంచెం కష్టం కదా, అంటే అలవాటు పడ్డారు గ్యాస్ కి, ఫ్రీ కొంచెం సుఖంగా. కొన్ని రోజులు ఉంటది, ఇబ్బంది పడవలసింది కదా, తప్పది కదా. ఓకే, సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ గ్యాసులు రేట్లు పెరగడము, కట్టెలకి డిమాండ్ పెరగడం. ఇప్పుడు డిమాండ్ ని బట్టి అంటే ఇప్పుడు ఎవరు ఏం చేయలేము కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే, తప్పది. వెల్కమ్ టు 18 News. దిస్ ఇస్ పవన్. సో గత కొద్ది కాలంగా తెలంగాణలో, అప్పుడు బెంగళూరులో, చెన్నైలో మొత్తం హాస్టల్స్, హోటల్స్ క్లోజ్ చేయడం జరిగింది గ్యాస్ ఇబ్బందుల వల్ల. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే తెలంగాణలో కూడా పరిస్థితి క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ చూసినా గ్యాస్ దొరకడం లేదు. దానివల్ల హోటల్స్ లో కట్టెలకి డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. గతంలో కేజీ 8 రూపాయలు, కింటా అప్రాక్సిమేట్ గా ఒక 800, 900, 1000 రూపాయలు ఉన్న కట్టెల రేట్లు ఇప్పుడు మాత్రం దాదాపు 1500కి చేరింది. బయట హోటల్స్ వాళ్ళందరూ ఇప్పుడు కేజీ 15 రూపాయలు లెక్క పెట్టి కొనుక్కొని పోతున్నారు. సో చూడొచ్చు, లోడ్ కూడా వచ్చేసింది. ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి, కట్టెలు కూడా దొరకట్లేదు. సో ఈ గ్యాస్ రేట్లు పెరగడంతో, గ్యాస్ రేట్లు పక్కన పెడితే అసలు గ్యాస్ దొరకడం లేదు. గ్యాస్ దొరకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, హోటల్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఇక హోటల్స్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మన పక్కనే మెఫిల్ కూడా ఉంది. మెఫిల్ ఇక్కడ ఈ హోటల్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక సపరేట్ ప్లేస్ తీసుకొని మరి వండుకొని తీసుకొచ్చే పరిస్థితి హోటల్స్ నెలకొనింది. ఇప్పుడు పెద్ద పెద్ద చాగోస్ హోటల్లో అవంతా మీకు క్లియర్ గా వీడియోస్ చూశారు కూడా. కట్టెలు పెట్టి వండుకోవడము, కట్టెలకి డిమాండ్ పెరిగిపోవడము. ఇంట్లో కూడా హైదరాబాద్ సిటీలో పొగలు బయటికి రావడం అపార్ట్మెంట్స్ నుంచి. ఎందుకు? ఇప్పుడు ఈ కట్టెలే వాడుతున్నారు గ్యాస్ లేక. సో ఇలాంటి పరిస్థితి నెలకొనింది. చాలా చాలా డిమాండ్ పెరిగింది కట్టెలకి. అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు, కింటా 1500, కేజీ 15 రూపాయల లెక్క అమ్ముకుంటున్నారు. లోడ్ కూడా వచ్చింది. బయట ఎక్కడెక్కడి నుంచో ఆ ఊర్లల్లో వాళ్ళు కూడా ఇప్పుడు కట్టెలు అమ్మటానికి రెడీగా ఉన్నారు. ఇందాకలే ఒక అతను వచ్చి మాట్లాడారు. వాళ్ళు సప్లై చేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈ కట్టెలు ఉంటాయి కదా, ఊర్లో ఊకినే దొరుకుతాయి కదా, అక్కడ నుంచి లోడ్లు వేసుకొని వచ్చి వీళ్ళకి అమ్మడం జరుగుతుందంట. సో కట్టెలకైతే డిమాండ్ పెరిగిపోయింది. పాపం హోటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కొని కట్టెల పొయ్యి మీదే ఇక మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో కట్టెల మీద వండుకోవడము, పెళ్లిళ్ళప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తారు కదా. ఇప్పుడు హోటల్స్ లో కూడా ఇదే రన్ అవుతుంది. ఇంకా మరి పరిస్థితి ఇలా ఉంది. మరి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందో కూడా తెలియదు ఈ గ్యాస్ ప్రాబ్లము. గవర్నమెంట్ అయితే సార్ట్ అవుట్ అయ్యింది అని చెప్తున్నారు. గ్యాస్ పంపించింది ఇరాన్ మనకి, 2 షిప్లలో గ్యాస్ వచ్చింది, కంటైనర్ అని అంటున్నారు. మరి చూడాలి ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో. మామూలుగా ఇప్పుడు మీరు కట్టెలు సప్లై చేస్తున్నారు కదా, సో ఎంతకి సప్లై చేస్తున్నారు? ఎలా ఉంది రేట్ ఇక్కడ? ఇప్పుడైతే రేట్ పెరిగింది. ముందు రేట్ తక్కువ ఉండే. ముందు రేట్ తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది. మేము 15 రూపాయలు అమ్ముతున్నాం ఇప్పుడైతే. ఒకప్పుడు ఎట్లా ఉండేది? 12, 10 కూడా అమ్మినాం మేము. 12 రూపాయలు, 10 రూపాయలు. 12, 10. గ్యాస్ ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో కట్టెలు మేము 1 రూపాయి ఎక్కువ అమ్ముకున్నాం. కట్టెలు దొరుకుతున్నాయి అసలు బయట తక్కువ, చాలా తక్కువ. పక్కన 2 షాపులలో అడిగాను, అసలు కట్టెలే లేవు మా కాడ, ఏం లేవు మా దగ్గర కొన్ని ఉండే అమ్ముకున్నాం మేము. కొంచెం మీకు మిగిలినాయి అంతేనా? లోడ్ వచ్చింది కదా, కొత్త లోడ్. ఇప్పుడు అవి రేటు వచ్చి గిరాకు అడిగితే తెలుస్తుంది మాకు అవి రేటు. బయట తక్కువ అమ్ముతారు కదా అవి, మిషన్ మండోళ్ళు కోసి. ఇక మేము ఇక అమ్ముకోవాలి, చూడాలి ఇక రేట్. అంటే ఇప్పుడు కేజీ లెక్కే కొంటారు? అంటే లెక్కనే, క్వింటల్ లెక్కనే, 100 కేజీల లెక్కనే. చాలా నాన్న. ఇక 12 ఉంది, ఇప్పుడు 15 అమ్ముతారు. నమస్కారం అన్న. నమస్కారం. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది అవ్వడం వల్ల ఎల్పిజి కట్లకి డిమాండ్ పెరిగింది. ఈ ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు బయట? డిమాండ్ అయితే చాలా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు గ్యాస్ వస్తలేదు కదా, దానివల్ల డిమాండ్ ఉంది. ఇప్పుడు డిస్టిక్ల నుంచి వుడ్ వస్తున్నాయి, డైలీ బండ్లు వస్తున్నాయి. దానివల్ల అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత కామన్ గా అయిపోతుంది అని అనుకుంటున్నా. మీరు సప్లై చేస్తారా? నేను వుడ్ సప్లై చేస్తాను. నేను ఫ్యాక్టరీలలో సప్లై చేస్తాను. తర్వాత ఇప్పుడు కట్టెల మండికి వాళ్ళకు సప్లై చేస్తే వాళ్ళు మండి వాళ్ళు హోటల్ వాళ్ళకి సప్లై చేసుకుంటున్నారు. హోటల్స్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు అడుగుతున్నారా? డిమాండ్ పెరిగిందా హోటల్స్ లో? చాలా చాలా డిమాండ్ ఉంది హోటళ్లలో, చాలా డిమాండ్ ఉంది. ఇంతకు ముందు కింటా ఎంత పడేది? కేజీ లెక్క కొంటారు కదా? కేజీ లెక్కనే. ఇంతకు ముందు 8 రూపీస్, 7 రూపీస్ అట్లా కేజీ ఉండే. ఇప్పుడు 10 రూపీస్ అట్లా డిమాండ్ పెరిగింది. కొనే దగ్గరే కేజీ ఉంటే మరి వీళ్ళు ఎంత అమ్ముకుంటారు? వీళ్ళే 10 రూపీస్ కి హోటల్స్ వాళ్ళకు అమ్ముకుంటారు. వీళ్ళకి మేము 6 రూపాయలు అట్లా, 7 రూపాయలు అట్లా
ఓకే. హోల్సేల్ గా బండ్లు తెచ్చి వేస్తాం మేము. ఇప్పుడు పెరిగింది కదా, రేటు పెరిగింది కదా, మరి ఇప్పుడు పెరిగినందుకు ఇప్పుడు 1 రూపీ అట్లా మేము పెంచుకొని అమ్ముకుంటాం. ఓకే. రొటేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా పొజిషన్ బట్టి అంతే. ఇప్పుడు తప్పదు కదా, వుడ్ వాడవలసిందే కదా, లేకుంటే జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా హోటల్స్ బంద్ అవుతున్నాయి హైదరాబాద్ లో కానీ ఇండియాలో మొత్తం షార్టేజ్ ఉంది కదా. బంద్ చేసిర్రు ఆల్రెడీ. బెంగళూరులో బంద్ చేసారు, అక్కడక్కడ వార్తల్లో వింటున్నాం కదా. ఇప్పటికి వారం దాటిపోయింది, ఆ గ్యాస్ కొంచెం కుదుట పడిద్ది అని అంటున్నారు. అయినా గానీ కట్టెలకి మాత్రం డిమాండ్. ఇప్పుడు ఇక పాపం ఏం చేస్తారు, హోటల్ వాళ్ళకి బిజినెస్ ఇంపార్టెంట్ కదా. కట్టె బిజినెస్ ఎప్పుడైనా నడుస్తూనే ఉంటది. ఇది కట్టె లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కట్టె వల్లకే కొంచెం రేటు వర్కౌట్ అవుతుంది వాళ్ళకు, గ్యాస్ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం కట్టెతోటి బెనిఫిట్ అవుతుంది, దాని వల్ల ఇది వాడతాం. కానీ కొంచెం కష్టం కదా, అంటే అలవాటు పడతారు గ్యాస్ కి, ఫ్రీ కొంచెం సుఖంగా. కొన్ని రోజులు ఉంటది, ఇబ్బంది పడవలసింది కదా, తప్పది కదా. ఓకే. సో మీరేం చెప్పదలుచుకున్నారు, ఈ గ్యాసులు రేట్లు పెరగడము, కట్టెలకి డిమాండ్ పెరగడం? ఇప్పుడు డిమాండ్ ని బట్టి అంటే ఇప్పుడు ఎవరు ఏం చేయలేము కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే, తప్పది.